ఎవరైనా వచ్చి జీవితం అంటే ఏమిటో ఒక్క ముక్కలో చెప్పు అని అడిగితే నేనేం చెప్తానో తెలుసా అడిగింది చిత్ర. ఆమె పక్కగా నుంచున్న కావ్య సమాధానం ఇవ్వలేదు. సన్నటి తుబ్బరగా పడుతున్న మంచులోకి చెయ్యి చాచి తెల్లటి పువ్వులా తేలికపాటి దూదిలా పడుతున్న స్నోతో ఆడుకోటల్లో లీనమైంది. ఇద్దరూ మొదటి మజిలీ దగ్గర ప్రణయ్ కోసం ఎదురుచూస్తున్నారు. కావ్య, నేను ఒక గంభీరమైన సంగతి ప్రస్తావించాను. అది పట్టించుకోకుండా కుతూహలం వ్యక్తపరచకుండా నువ్వు మౌనంగా ఉండటం చాలా చాలా తప్పు హెచ్చరిస్తున్నట్లు అంది చిత్ర. గడియారంలో టైం చూసింది కావ్య. ఆమె గడియారం చూపిస్తున్న ప్రకారం ఈసరికే ప్రణయ్ పావుగంట వెనకబడి ఉన్నాడు. ఇంకా అతడికి పజిల్ అర్థం అవ్వలేదా? ఇప్పుడు చేరుకోవలసిన గమ్యమేమిటో ప్రణయ్ ఇంకా కనుక్కోలేకపోయాడా? ఆ ఆలోచనలో ఉన్న కావ్య స్నేహితురాలు అడుగుతున్న ప్రశ్నకి జవాబివ్వలేదు. ఈసారి చిత్ర కావ్య భుజాన్ని మోటుగా తట్టింది. అయితే కావ్య ధరించిన దళసరి ఓవర్ కోట్ వల్ల, చిత్ర చేతికి ఉన్న ఉలెన్ గ్లాసెస్ వల్ల కావ్యలో చిన్నపాటి కదలిక మాత్రం వచ్చింది. ఏమిటి నీ గోలా? కావ్య విసుగుని ప్రస్ఫుటంగా ప్రదర్శించకుండా నుదురు చిట్లించి అడిగింది. ఆదివారం ఎంచక్కా 12 వరకు బెడ్ పైన రగ్గు కప్పుకుని వెచ్చగా పడుకుని ఉండవలసిన వెదర్లో నన్ను 6ంటికే లేపింది నువ్వు. నీ ప్రేమ గోలా తల్లి. లేచేదాకా ఏ పాటలు పడకుండా ఓ పెద్ద టీపాట్ ఆర్డర్ ఇచ్చి వేడి వేడి టీ కప్పు పైన కప్పు తాగుతూ ఉండవలసిన నన్ను ఈ నడి రోడ్డులో నాకు అర్థం కాని రష్యన్ భాషలో ఉన్న కేఫ్ ముందు నిలబెట్టింది నువ్వు. నీ ప్రేమ గోలా కాదా? ఇన్ని బాధలు నేను నిశ్శబ్దంగా ఓపిగ్గా సహనంగా భరిస్తుంటే నేను అడిగిన ఓ చిన్నపాటి ప్రశ్నకి నువ్వు సమాధానం ఇవ్వకుండా నేను గోల చేస్తున్నానంటావా? నీకు ఇలాంటి పనిష్మెంట్ కాదు కావ్య, చాలా చాలా స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇవ్వాలి. గుక్క తిప్పుకోకుండా అంది చిత్ర. సారీ చాలా పొరపాటు అయ్యింది. నువ్వే కనుక నా పక్కన లేకపోతే నేను ఎప్పుడో పిచ్చిదాన్ని అయ్యేదాన్ని. ప్రతి విషయంలో నువ్వు ఇచ్చిన ప్రోత్సాహం నేను ఎలా మర్చిపోతాను? ఏదో చిన్నపాటి ఆందోళనలతో నీ మాటలు వినిపించిపోలేదు. సారీ ప్రాధేయపూర్వకంగా అంది కావ్య. ఆ మాటలు చిత్రలోని కోపాన్ని తగ్గిస్తాయో లేదో అన్న సంశయం వల్ల కాబోలు ప్రతిమలాడుతున్నట్లు చిత్ర చుబుకం పట్టుకుంది. చిత్ర శాంతించి ఇంకోసారి ప్రశ్న అడిగి కావ్య స్పందన కోసం ఎదురు చూడకుండా వెంటనే జవాబు చెప్పింది. జీవితం చాలా చిత్రమైంది అని క్లుప్తంగా సమాధానం ఇస్తాను. ఎందుకో తెలుసా? నవంబర్ నెల దగ్గరవుతుంటే ఇంకో హుద్హుద్ వచ్చి మన వైజాగ్లో భీభత్సాన్ని సృష్టిస్తుందా అని ఆందోళనలో ఉండవలసిన నేను ఇలా దేశం కాని దేశం వచ్చి కాలం కాని కాలంలో చుట్టుముట్టిన ఈ మంచు తుఫాన్లో ఇరుక్కోవటం ఏమిటో. ఎప్పుడూ స్థిరంగా గుంభరంగా ఉండే మా చిన్నారి కావ్య ఇలా ఓ అబ్బాయి మదిలో తుఫాన్లు పుట్టించి ప్రేమ చిక్కుల్లో పడేసే విధంగా చిక్కు ప్రశ్నలు సంధించటం ఏమిటో. నిన్ననే పరిచయమై నా మనసులో కొలువు తీరిన అబ్రహంతో షికార్లు చేయకుండా ప్రియుడికి అనవసరమైన ప్రేమ పరీక్షలు పెడుతున్న నీకు మోరల్ సపోర్ట్గా ఉండడం ఏమిటో. ఇదంతా చూస్తుంటే జీవితం కన్నా చిత్రమైనది ఇంకొకటి లేదు అని తెలిసిపోవటం లేదు. ఇబ్బందిగా నవ్వింది కావ్య. అయినా ఈ టోపీలేమిటి కావ్య? అవి మగవాళ్ళు పెట్టుకునే టోపీలు అనుకుంటా. ఇవి ఎందుకు సెలెక్ట్ చేశావు? కావ్య ఇబ్బందిని ఇంకాస్త పెంచుతూ అడిగింది చిత్ర. మీ అబ్రహం గారు దగ్గరలో లేరు కదా. ఇక నువ్వే టోపీ పెట్టుకుంటే ఏమిటి? ఏ రకమైన ఓవర్ కోట్ వేసుకుంటే ఏమిటి? ఇక్కడ నువ్వు ఎవరో మిగిలిన ఎవ్వరికీ తెలియదు. ఎవరూ నిన్ను పట్టించుకోరు. అర్థమైందా? ఈసారి కావ్య విసుగ్గా అంది. నాకిప్పుడు అర్థమైంది. డాక్టర్ ప్రణయ్ పొరపాటున దూరం నుండి మనల్ని చూసినా వీళ్ళెవరో వాలెన్సీనా తెలుసుకోవా మరియు ఇలీనా బ్రెజ్నోవ్ అయి ఉంటారు అని తలదించుకుని వెళ్ళిపోతాడు గాని మనల్ని గుర్తుపట్టకూడదు అని కదా నీ ఐడియా? ఆలోచన అద్భుతం మరియు ఐడియా అదుర్స్. కీప్ ఇట్ అప్ చిత్ర అంది సుతారంగా కావ్య భుజాన్ని తడుతూ. కావ్య ఇంకోసారి వాచ్ చూసింది. టైం 10:40 అయ్యింది. ఇంకా ప్రణయ్ జాడలేదు. అతడు తప్పుదారిలో వెడుతున్నాడా? సబ్వేలో 7 మెట్లు దిగాక ప్రణయ్ ఆగాడు. కావ్య సామాన్యురాలు కాదు. క్రితం రోజు ఆమె సబ్వే వంక పెడుతున్నదని తను టాక్సీలో నుండి చూసి మజిలీ ఎక్కడో ఊహించే అవకాశం ఉంది అని కావ్యకి తెలియదా? తెలిసి సబ్వే వంక నడిచిందంటే తనని తప్పుదోవ పట్టించడానికే అయి ఉండాలి. ప్రణయ్ గిరుక్కున వెనక్కి తిరిగి మెట్లు ఎక్కసాగాడు.
అతడు సబ్వే బయటికి రాగానే ఎదురుగా 100 మీటర్ల దూరంలో మెట్రో స్టేషన్ కనబడింది. మెట్రో చూడగానే ప్రణయ్కి ఓ ఆలోచన వచ్చింది. కోట్ జోబులోంచి మాస్కో గైడ్ తీశాడు. గైడ్లో మెట్రో స్టేషన్ల పేర్లు వెతికాడు. అలాగే గగారిన్కి సంబంధించిన దర్శన ప్రదేశాలు ఏమున్నాయి అని గైడ్లో చూశాడు. గగారిన్ విగ్రహం గురించి చదువుతుంటే అతడి పెదవులపై చిరునవ్వు మెరిసింది. సోవియట్ యూనియన్ అవిచ్ఛిన్నంగా ఉన్న రోజుల్లో మాస్కోలో స్టేడియంలకి, వీధులకి, మ్యూజియంలకి ఎన్నింటికో లెనిన్ పేరు పెట్టారు. కమ్యూనిజం పైన జనంలో క్రమంగా ఏహ్యత కలుగుతున్న సమయంలో గోర్బచోవ్ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అప్పటికే సోవియట్ యూనియన్ ఆర్థికంగా దెబ్బతిన్నది. అంత పెద్ద కూటమిగా ఓ దేశం మనగలగటం అసాధ్యమై ముక్కలు ముక్కలై రష్యా ఓ పెద్ద ముక్కగా మిగిలింది. అలా రష్యా అవతరించిన సమయంలో తమ కష్టాలకి కారణం కమ్యూనిజం అన్న అభిప్రాయం ఉన్న కొందరు కొన్ని చోట్ల లెనిన్ విగ్రహాలని ధ్వంసం చేశారు. లెనిన్ గ్రాడ్ నగరానికి తిరిగి దాని పాత పేరైన సెయింట్ పీటర్స్బర్గ్గా నామకరణం చేశాడు. అయినా మాస్కోలో ఉన్న ప్రధాన రహదారి అయిన లెనిన్స్కీ ప్రాస్పెక్ట్కి కానీ ఆ రోడ్డుపైన ఉన్న మెట్రో స్టేషన్ పేరు కానీ మారలేదు. అంతరిక్షంలోకి మానవుడి ప్రవేశానికి తెరతీసిన గగారిన్కి జోహార్లు చెబుతున్నట్లు 90 అడుగుల స్థూపంపై 40 అడుగుల గగారిన్ లోహ విగ్రహాన్ని 1980లో మాస్కోలో ప్రతిష్ఠించారు. లెనిన్స్కీ ప్రాస్పెక్ట్ మెట్రో స్టేషన్కి అతి దగ్గరగా ఉంది. యూరీ గగారిన్కి జేజేలు చెబుతున్న ఆ విగ్రహం. లెనిన్కి గగారిన్కి ఉన్న సంబంధం అదే అయి ఉండాలి అని ప్రణయ్ అనుకున్నాడు. ఇంగ్లీష్లో ఉన్న మెట్రో మ్యాప్ చూసి లెనిన్స్కీ ప్రాస్పెక్ట్కి ఎలా వెళ్లాలో, ఏ రంగు మెట్రో లైన్లో వెళ్లాలో సులువుగానే తెలుసుకున్నాడు. అదృష్టవశాత్తు లెనిన్స్కీ ప్రాస్పెక్ట్ స్టేషన్కి వెళ్లాలంటే మధ్యలో 2 స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. పరుగులాంటి నడకతో మెట్రో స్టేషన్ని సమీపించాడు ప్రణయ్. ఎస్కలేటర్ వంక పరిగెత్తాడు. ఎస్కలేటర్ చాలా మెల్లిగా కిందికి దిగుతున్నట్లు అనిపించడంతో జనం పక్కగా ఉన్న ఇరుకుదారిలోనే హడావుడిగా కిందికి దిగసాగాడు. అలా 7 మెట్లు దిగాక అతడికి ఓ జంట దారికి అడ్డుగా వచ్చింది. చలికో, యవనంలో హార్మోన్లు కలిగిస్తున్న గిలికో తాళలేక ఒకరి కౌగిల్లో ఇంకొకరు ఇమిడిపోయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, జనాన్ని విస్మరించి తనివి తీరా ముద్దులాటంలో మునిగిపోయిన ఆ జంటని ఎలా కదపాలో అవగతం అవ్వక ప్రణయ్ సందిగ్ధంగా నిలబడిపోయాడు. అవతల సెకండ్లు చకచకా గడిచిపోతున్నాయి. ఇక్కడ ఎస్కలేటర్ చూస్తే ఎప్పటికీ కిందికి చేరుతుందో తెలియటం లేదు. మెట్రో ప్లాట్ఫామ్ దాదాపు 150 అడుగుల కింద ఉంది. మరి సంశయిస్తూ ఎందుకు నిలబట్టాం? పక్కకి జరగండి అని తనకి వచ్చిన భాషలలో వాళ్ళని కదిపి అడిగేస్తే సరి అనుకున్న ప్రణయ్ చివరి క్షణంలో ఆగాడు. క్లిష్టమైన ప్రేమ పరీక్షను ఎదుర్కొంటున్నాడు తను ఇప్పుడు. ఆ పరీక్షలో విజయం సాధించడం ఎంతో ముఖ్యం కదా. ఇప్పుడు ఈ ప్రేమ జంటకి ఏకాగ్రత భంగం చేస్తే వాళ్ళు తనని తిట్టుకున్నా, మనసులు శపించినా ఆ శాపతాపాలు తనకి ఇబ్బందిగానో ప్రతిబంధకాలుగానో మారితే ఎలా? అమ్మో, వద్దు వద్దు, నో, 4-5 క్షణాల ఆలస్యమైనా పర్వాలేదు అనుకుని సన్నగా నిట్టూర్చాడు. ఎస్కలేటర్ కిందికి చేరింది. ప్రేమ తపస్సులో మునిగిన జంట మాత్రం ఎందరి దారికో అడ్డుగా ఉన్నామన్న సంగతిని పూర్తిగా విస్మరించి చుంబన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వారిని దాటుకుని ప్లాట్ఫామ్ చేరాడు ప్రణయ్. మెట్రో రావడానికి 4 నిమిషాలు పట్టడం అతడి అసహనాన్ని ఇంకా పెంచింది. మెట్రో ఎక్కాక క్లూలో ఇహ 4వ భాగం అంటే ఆ సంబంధం కనుక్కుని మధ్యలో కాఫీ తాగటం గురించి ఆలోచించసాగాడు ప్రణయ్. మధ్యలో ఉన్న 2 స్టేషన్లని మెట్రో దాటింది కానీ అతడి ఆలోచన తెగలేదు. లెనిన్స్కీ ప్రాస్పెక్ట్ మెట్రో స్టేషన్లో మెట్రో ఆగబోతోందని, కుడిపక్కగా ప్లాట్ఫామ్ వస్తుందని రష్యన్ భాషలో ప్రకటన వినబడగానే ప్రణయ్ చటుక్కున లేచి తలుపు వంక నడిచాడు. అప్పటికే అక్కడ గుంపుగా జనం మూగి ఉన్నారు. బాల్యం, యవనం అంతా ఇండియాలో, అందున హైదరాబాద్, ముంబై, వైజాగ్ నగరాలలో గడిపిన తోసుకు వెళ్లటం ప్రణయ్ 29 ఏళ్ల వయస్సులో ఎప్పుడూ చేయలేదు. ఎంత ఆలస్యం అవ్వని, టికెట్ దొరక్కపోని క్యూ పద్ధతి పాటించటం, ఎదుటి వ్యక్తి పైన ఒత్తిడి పెట్టకుండా కదలటం మర్యాద అని నమ్మినవాడు ప్రణయ్. కానీ అప్పుడు మాత్రం మర్యాద, మేనర్స్ అని మొహమాట పడదలుచుకోలేదు. ఆందోళనతో వాడిన మొహంలోకి బలవంతాన చిరునవ్వుని తెప్పించి అచ్చమైన తెలుగు యాసతో ఇజ్వినిటే అని రష్యన్ భాషలోనూ చక్కటి ఉచ్చారణతో
ఎక్స్క్యూజ్ మీ అని ఇంగ్లీష్లోనూ అంటూ తోసుకుంటూ తలుపును చేరాడు. స్టేషన్లో ఆగి సన్నటి శబ్దం చేస్తూ తలుపులు తెరుచుకోగానే ప్లాట్ఫామ్ పైకి దూకాడు ప్రణయ్. మెట్రోల కంటే ప్లాట్ఫామ్ పైన ఉష్ణోగ్రత కొంచెం తక్కువగా ఉంది. ప్రణయ్ ఓవర్ కోట్ జిప్ గొంతు వరకు లాగాడు. లెనిన్స్కీ ప్రాస్పెక్ట్ మెట్రో ప్లాట్ఫామ్లు మరీ దిగువన లేవు. ఎస్కలేటర్ త్వరగానే పైకి చేరింది. స్టేషన్ నుండి పేవ్మెంట్ పైకి వచ్చేసరికి గాలి రివ్వున తగులుతూ ప్రణయ్ నల్లటి జుట్టుపై తెల్లటి స్నోని జల్లింది. తల విదిలించి తలకి రక్షణగా హుడ్ పైకి లాగి ప్యాంట్ జేబులో ఉన్న కాగితం తీసి ఇంకోసారి చదివాడు. గగారిన్కి లెనిన్కి ఉన్న సంబంధం కనుక్కోవటం దాదాపు అయ్యింది. ఇప్పుడు వాక్యంలో తర్వాతి భాగం. ఆ సంబంధాన్ని కనుక్కుని మధ్యలో కాఫీ తాగటం. బహుశా మెట్రో స్టేషన్ నుండి విగ్రహం వరకు నడిచే దారి మధ్యలో ఏదన్నా కెఫే ఉండి ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ తను కాఫీ తాగటం అన్న నిబంధన ఏమిటి? అలా కాఫీ తాగటం వల్ల తనకి కొత్తగా ఏమన్నా జ్ఞానోదయం కలుగుతుందా? ఆ ప్రశ్నలకి అతడికి సమాధానం దొరకలేదు. అయితే ప్రణయ్ నిరుత్సాహపడకుండా ఇప్పటి కర్తవ్యం కెఫే ఎక్కడ ఉందో కనుక్కోవటం అనుకుని వడివడిగా విగ్రహం వంక నడక మొదలెట్టాడు. అలా నడుస్తూనే కెఫే కోసం అటు ఇటు చూడసాగాడు. కెఫేలో కాఫీ తాగుతున్న సమయంలో తర్వాతి సందేశం అందుతుంది కాబోలు అన్న ఆలోచన దాదాపు 50 అడుగులు నడిచాక అతడికి కలిగింది. అతడి నడక వేగం పెరిగింది. ఇలా ఇంకా 2 సందేశాలు అందుతాయి. అవి ఇంకా ఎంత క్లిష్టమైన పజిల్సో. 12 గంటలకి గడువు ముగిసేలోగా ఆఖరి సవాల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించాలి అన్న పట్టుదల వల్ల కాబోలు అతడి వేగం ఇంకాస్త పెరిగింది. ప్రణయ్ వాచ్ చూశాడు. అతడి గుండె ఒక్క క్షణం ఆగి వెంటనే వేగంగా కొట్టుకోసాగింది. మొదటి మజిలీ ఇంకా చేరలేదు. ఇప్పటికి 30 గంట పట్టింది. 12కి గంటంబావు సమయం మాత్రమే ఉంది. మొదటి మజిలీకే చాలా సమయం పట్టింది. అందులో సందేహం లేదు. ఇప్పుడు జరిగిన ఆలస్యాన్ని తర్వాత పూడ్చుకునే అవకాశం ఉంటుందా? లేకపోతే కావ్య పెట్టిన గడువులోగా తను గమ్యాన్ని చేరటం అసాధ్యమా అన్న ప్రశ్న అతడిని ఆందోళనకి గురిచేసింది. సవాలు విసురుతూ ప్రణయ్ అనుకున్నది సాధించకపోతే ప్రియాతి ప్రియమైనది పోగొట్టుకోవాల్సి వస్తుంది అని తెలిసి సాహసం చేసి విజయం సాధించటం వల్ల ఇతడు నా కోసం ఏదన్నా చేస్తాడు అన్న నమ్మకం నాకు బలంగా కలుగుతుంది అని కావ్య అన్న మాటలు అతడికి ఇంకోసారి గుర్తుకొచ్చాయి. నీలో తప్పకుండా ఆ నమ్మకం కలిగిస్తాను కావ్య అనుకున్నాడు ప్రణయ్. ప్రణయ్ కనుక చురుకుగా ఆలోచించి స్పందిస్తే 1/2 గంట క్రితం ఇక్కడ ఉండేవాడు. ఇప్పుడే ఇండియాలో ట్రైన్స్ లాగా 1/2 గంట లేట్ అయ్యాడంటే 3వ మజిలీ చేరటానికి అతడు మొత్తం 3 గంటలు తీసుకునేలా ఉన్నాడు అంది కావ్య. 3 గంటలు అంటే గంట ఆలస్యం గదూ. నువ్వు 10 నిమిషాలే గ్రేస్ టైం ఇచ్చావు కదా. అంటే అతడు పందెం ఓడిపోతాడని అంటావా? చిత్ర అడిగింది. ఓడిపోతాడో గెలుస్తాడో నాకు తెలియదు. కానీ 3 గంటల కన్నా తక్కువ టైంలో 3వ మజిలీ చేరలేడు. అందులో సందేహం లేదు. అయితే నేను బ్రహ్మాండమైన సలహా ఇవ్వనా? చిత్ర ఆత్రంగా అడిగింది. పాపం పిల్లాడు కష్టపడుతున్నాడని జాలిపడి ప్రణయ్ ఓడినా గెలిచాడని డిక్లేర్ చేయి. ఇలాంటి ఆలోచనతోనే పేపర్ లీక్ చేస్తావని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఇది పందెం. గెలుపంటే గెలుపే, ఓడటం అంటే ఓడటమే. కిట్టింపులు కుదరం. చిత్ర ఏదో చెప్పబోయింది. అంతలో కావ్య అదిగో ప్రణయ్ వస్తున్నాడు అంది దూరంలోకి చూపిస్తూ. ఎక్కడా? అంది చిత్ర కళ్ళు చిట్లించి చూస్తూ. స్నో ధారాపాతంగా పట్టం వల్లనో లేకపోతే నాకు సైట్ పెరగటం వల్లనో తెలియదు కానీ నడుస్తున్న ఓవర్ కోట్లు విండ్ చీటర్స్ తప్ప మనుషుల మొహాలు నాకు స్పష్టంగా కనపట్టలేదు. అతని నడక చూసి పసిగట్టాను. కమాన్ మనకి ఇక లోపల పని ఉందిరా అంది చిత్ర చేయి పట్టుకుని లాగుతూ కావ్య. నడక చూసి ఇంత దూరం నుండి అతని ఆనవాళ్ళు నువ్వు పట్టేశావా? అతడేమో నువ్వు ఇచ్చిన గందరగోళపు గజిబిజి పజిల్ని ఇట్టే సాల్వ్ చేసి గబగబా ఇటు వస్తున్నాడా? గ్రేట్ కావ్య, గ్రేట్. మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పటానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? కెఫే లోపలికి నడుస్తూ అంది చిత్ర. పొగట్టాపు. ప్రణయ్ ఇప్పటికి 20 నిమిషాలు ఆలస్యం చేశాడు తెలుసా అంది కావ్య. పొగట్టొద్దంటావా? ఓకే, నీ మాట ఎందుకు కాదనాలి. అయితే ఓ చిన్న కరెక్షన్. మీరిద్దరూ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్.
అసలే రాత్రి నుండి పడుతున్న స్నోలో ఎవరైనా జారిపడకూడదని జాగ్రత్తగా నడుస్తారు, కానీ తమదైన శైలిలో హుందాగానో టీవీగానో వంకరగానో నడవరు. అయినా అతడి వాకింగ్ స్టైల్ని పసిగట్టావంటే అతనంటే నీకెంత పిచ్చో తెలిసిపోతున్నది కదా. అలాగే నువ్వేదో తిక్కతిక్కగా ఇచ్చిన వెరీ పజిల్స్ని ఎలాగైనా సాధించాలి అని సీరియస్గా ప్రణయ్ తిప్పలు పడుతున్నాడంటే అతడికి నువ్వంటే ఎంత పిచ్చో అర్థమవుతుంది కదా. ఈ రకంగా మీరిద్దరూ ఒకరికి ఒకరు తీసిపోని మ్యాడ్ ఫెలోస్. ఏమంటావు? చిత్ర అడిగింది. జట్కిన్స్ అంది కావ్య కరకుగానే కానీ మూడో వారికి వినబడకుండా. నాకు రష్యన్ రాదు, కానీ నువ్వన్న మాటకి అర్థం గెస్ చేయగలను. వన్స్ మోర్ అని కదా అర్థం? నో ప్రాబ్లం, ఇంకోసారి చెప్తాను. మీరిద్దరూ ఒకరికి ఒకరు తీసిపోని మ్యాడ్ ఫెలోస్. జట్కిన్స్ అంటే షటప్ అని అర్థం. నోరు మూసుకో అంది కావ్య. మన కాలేజీ క్యాంపస్లో కనబడ్డ స్లోగన్ని వాడుకుని నేను ఓ నీతివాక్యం చెప్తాను, జాగ్రత్తగా విను. అరచేతిలో సూర్యుడిని బెదిరింపులతో చిత్ర నోరును మోయలేవు, గుర్తుంచుకో అంది చిత్ర. చిత్ర వంక తిరిగి కావ్య ఎర్రగా చూసింది. చిత్ర ఠక్కున అరచేతితో నోరు మూసుకుంది. కెఫేలో కౌంటర్ దగ్గర కూర్చున్న అమ్మాయితో కావ్య రష్యన్లో మాట్లాడింది. నేను ఇండియా నుండి వచ్చాను. నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇండియనే. అతన్ని టీజ్ చేస్తున్నాను, సాయం చేస్తావా అంటూ $10 నోట్లు కొన్ని అందించింది. కావ్య వాడిన అతుకుల బొంత భాషని విస్మరించి ఆ రష్యన్ అమ్మాయి గబాల్న ఆ నోట్లు లాక్కుంది. ఐ కెన్ హెల్ప్ యూ అని చక్కగా ఇంగ్లీష్లో అడిగింది. అమ్మయ్యా అనుకుని కావ్య చెప్పింది. ఇంకో నిమిషంలో నా బాయ్ ఫ్రెండ్ ఈ కెఫేలోకి వస్తాడు, కాఫీ తాగుతాడు. ఓన్లీ కాఫీ మాత్రమే తాగుతాడు. అతడి పేరు ఈ కాగితం పైన ఉంది. కాఫీ తాగాక అతడిని కూర్చోబెట్టి ఉంచాలి. మేం బయటికి వెళ్ళిన 5 నిమిషాలకి అతడికి ఈ కవర్ ఇవ్వాలి. దట్స్ ఆల్. నో ప్రాబ్లం అంది ఆ అమ్మాయి. దెర్ ఈజ్ వన్ ప్రాబ్లం. మేము ఇక్కడే ఉన్నామని అతడికి తెలియకూడదు. మేము ఆ పక్కన అటు తిరిగి కూర్చుని కాఫీ తాగి పెడతాం అంది కావ్య. మళ్ళీ నో ప్రాబ్లం అందే ఆ అమ్మాయి. ఎప్పటి నుండో చలిలో ఉన్నానని తెగ గిజగిజలాడావు కదా, ఇప్పుడు వెచ్చగా కాఫీ తాగు అంది కావ్య టేబుల్ దగ్గర కూర్చున్నాక. ఈ చిన్న కెఫేలో కాఫీ ఇప్పించి ఏదో పెద్ద ట్రీట్ ఇస్తున్నట్లు ఫోర్స్ కొడుతున్నావా కావ్య? ఇక్కడి కేఫ్కి 20 రెట్లు ఖరీదైన ప్లేస్లో మన తర్వాతి మజిలీ. అక్కడ కాఫీ $50 తెలుసా? నీ ముచ్చట అక్కడ తీరుస్తా అంది కావ్య నవ్వుతూ. గుడ్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఈ ఇన్స్టెంట్ కాఫీ బాగుండకపోయినా అక్కడి కాఫీని ఊహించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్టు నటిస్తున్నాను. ఈ మంచి మూడ్లో నేను నీకు ఇంకోసారి ఆ గ్రేట్ సలహా చెప్పాలనుకుంటున్నాను. కాఫీ తాగుతూ అంది చిత్ర. బ్రేమేనా ఈ దురాక్ ఊమ్నో గోవరిట్ అంది కావ్య. అంటే అడిగింది చిత్ర. స్నేహితుల మాటలని పాటించాలి అని ఆ రష్యన్ సామెత అర్థం అంది కావ్య. తెలివి తక్కువ వాళ్ళు కూడా అప్పుడప్పుడు మంచి సలహాలు ఇస్తారు అన్న అసలు అర్థం చెప్పకుండా. వెరీ గుడ్, నాకు రష్యన్ సామెతలు నచ్చుతాయి. ఇంతకీ నా సలహా ఏమిటంటే? ఆగాగు, ఆ సలహా ఇచ్చే ముందు ఓ సంగతి ఖచ్చితంగా చెప్పు. ఈ ప్రేమ రేస్లో అతడి పొజిషన్ ఎలా ఉంది? నువ్వు పెట్టిన గడువులోగా ప్రణయ్ గోల్ చేరుకోవటానికి అసలు అవకాశం ఉందా? కావ్య వాచ్ చూసి పెదవి విరిచింది. నో ఛాన్స్. ఇప్పటికే ప్రణయ్ 20 నిమిషాలు వెనకబడ్డాడు. ఇప్పుడు అతడు ఇక్కడ కాఫీ తాగాలని ప్లాన్ మార్చడంతో అతడిని ఇంకో 5 నిమిషాలు అదనంగా ఇక్కడ డిటైన్ చేస్తున్నాను. ఈ టైం 12 అయ్యేలోగా ప్రణయ్ సాధించటం దాదాపు అసాధ్యం అంది కావ్య వాచ్ వైపు చూపుడు వేలుతో కొడుతూ. అలాగైతే నేను చెప్పే సలహా చాలా అద్భుతమైన సలహా మేడం. ప్రణయ్ చాలా సిన్సియర్గా ప్రయత్నిస్తున్నాడు. ఇంత సిన్సియారిటీతో ఎవరైనా పరిశోధనలు సాగిస్తే నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఇదే అంకితభావం ప్రదర్శిస్తే క్రికెట్లో సచిన్ స్థాయికి చేరుకోవచ్చు. పాటలు నేర్చుకుంటే చిత్ర మధ్యలో ఆగింది. మొహం అలా పెట్టావేమిటి? నాకు అర్థమైందిలే, కొంచెం ఎక్స్ట్రా అయింది కదూ. ఇప్పుడు తగ్గించి కాస్త మామూలుగా చెప్తాను. పాపం బాలుడు బాగా శ్రమపడుతున్నాడు. పైగా నువ్వు బుర్ర బద్దలు కొట్టుకుంటే కానీ అర్థం కాని పజిల్స్ ఇచ్చావు. ఏదో సరదాగా అతనికి లవ్ టెస్ట్ పెట్టావు. ప్రణయ్ కూడా చాలా స్పోర్టివ్గా పాల్గొంటున్నాడు. ఆ విధంగా చూస్తే పాపం నువ్వు అతడిపైన కరుణించి, జాలిపడి, దయ చూపించి, కృప వహించి
విశాల హృదయంతో నిండు మనసుతో మెచ్చుకుని, ప్రణయ్ ఈ పరీక్షలో ఓడినా నెగ్గినా గెలిచావని అనేస్తే బాగుంటుందని నా సలహా. ఏమంటావు? ఈ కాఫీ దరిద్రంగా ఉందా లేకపోతే నీ సలహా పుచ్చిపోయిందా అన్నది తేల్చుకోవటం కష్టంగా ఉంది. కానీ పద, ఇక మనం కదలాలి అంది కావ్య లేస్తూ. కదలటమా? ఎలా? ప్రణయ్ ఇంకా అక్కడే ఉన్నాడు. అతడిని దాటుకుని బయటికి. కైసా? హౌ? ఇంకా రష్యన్లో ఎలా అన్న మాటని కక్ అంటారు కదూ. కక్. మరి? చిత్ర గుర్తు చేస్తున్నట్లు అభినయించి వాక్యం మధ్యలో ఆపింది. ఇలా అంది కావ్య, సగం మొహం కప్పుతున్నట్లు టోపీని, మిగిలిన సగంలో సింహభాగాన్ని కప్పుతున్నట్లు ఓవర్కోట్ కాలర్ని అమర్చుకుంటూ. ఆ అమరికని చిత్ర కూడా అనుసరించింది. అయితే వాళ్ళంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదని అతడి టేబుల్ పక్క నుండి వెడుతున్నప్పుడు తెలిసింది. ఖాళీ అయిన కాఫీ కప్పులోకి తీక్షణంగా చూస్తున్నాడు ప్రణయ్. పక్కన ఎవరున్నారా అన్న సంగతి ప్రణయ్ పట్టించుకోవటం లేదు. కౌంటర్ పక్క నుండి ఎడుతూ వాచ్ చూపించి 5 నిమిషాలు అన్నట్లు రష్యన్ అమ్మాయికి సంజ్ఞ చేసింది కావ్య. డన్ అన్నట్లు బొటనవేలుతో సూచించింది ఆ అమ్మాయి. రోడ్డుపైకి రాగానే టాక్సీ పిలిచింది కావ్య. జోక్ తెలుసా? ఇప్పుడు మనం వెళ్లే చోటికి టాక్సీలో కంటే నడిచే త్వరగా చేరవచ్చు. టాక్సీలో కనీసం 20 నిమిషాలు పడుతుంది, నడిస్తే 15 నిమిషాలు చాలు. టాక్సీ కదిలాక కావ్య అంది. థ్యాంక్స్. ఈ లాజిక్ చెప్పి నన్ను నడిపించి నా కాళ్ళని హింసించనందుకు చాలా చాలా థ్యాంక్స్. కానీ అలాగైతే ప్రణయ్ మనకన్నా అక్కడికి ముందు చేరుకునే ప్రమాదం ఉంది కదా? చిత్ర అడిగింది. కావ్య మొహంలో చిరునవ్వు మెరిసింది. నో ఛాన్స్. ఎందుకో తెలుసా? ఇప్పుడు అతడికి ఇచ్చింది కొంచెం టఫ్ పజిల్. అది ప్రణయ్ అర్థం చేసుకుని సాల్వ్ చేయడానికి సమయం పడుతుంది. పైగా నడకలో త్వరగా వెళ్ళవచ్చు అన్నది నాకు తెలిసిన విషయం. ఆ సంగతి అతడికి తెలియదనుకుంటున్నాను కాబట్టి త్వరగా వెళ్లాలనుకుని టాక్సీ పిలిచి పప్పులో కాలేస్తాడు అని చెప్పి ప్రణయ్ పప్పులో కాలు వేయటాన్ని ఊహించుకుని పక్కపక్క నవ్వింది కావ్య. ఎంత హృదయం లేని ప్రియురాలివే నువ్వు. పాపం అతడి నానా అవస్థలు పెడతావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు పెట్టిన పరీక్షలో ప్రణయ్ ఓడినా అతడి పైన కనికరంతో గ్రేస్ మార్కులు వేసేసి శభాష్ నువ్వు గెలిచావు, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడివయ్యావు అని ప్రకటించి అతని మెడలో పూలదండ వేస్తే చాలా బాగుంటుంది. ఆలోచించు. నీ మొహంలా ఉంది. అయినా అతడి తరఫున ఎందుకే నువ్వు ఇంతగా వకాల్తా పుచ్చుకున్నావు? నాకు ఓ మాట ఖచ్చితంగా చెప్పు. ప్రణయ్ అనుకున్న సమయానికి పందెం గెలవకపోతే నువ్వు అతడికి టాటా, బాయ్ బాయ్, గుడ్ బై అని వీడ్కోలు చెప్పేస్తావా? అడిగింది చిత్ర. నేను పెట్టిన నిబంధన ఏమిటంటే ప్రణయ్ ఇచ్చిన పజిల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఈ మధ్యాహ్నం 12 గంటల్లోగా నన్ను ఎక్కడ కలుసుకోవాలో అక్కడికి రావాలి. 10 నిమిషాలు గ్రేస్ టైం. అంతకన్నా ఆలస్యమైతే అతడిని ఇక ఈ జీవితానికి మర్చిపోతాను. ఆ పైన అతడి దారి అతడిది, నా దారి నాది. అర్థమైందా? ఇది చాలా సీరియస్గా చెప్తున్న మాట. కావ్య టాక్సీ అతడికి డబ్బులు ఇస్తూ అంది. టాక్సీ దిగిన చిత్ర నోరు తెరిచి స్థాణువులా ఉండిపోయింది. అరే లోపలికి వెళ్ళాలి పదా అంది కావ్య కసురుకుంటున్నట్లుగా. ఇంత దరిద్రమైన కండిషన్ ఎందుకు పెట్టావు? అతడిగా కనబడ్డేమో అని కొన్ని రోజులు వరీ అయ్యావు. కనబడ్డాక నీ ప్రేమని అంగీకరిస్తాడో లేదో అని బుర్ర చెడగొట్టుకున్నావు. ఇప్పుడేమిటి ఇలా ఝలకిస్తున్నావు? చిత్ర అడుగుతూ కావ్య భుజాన్ని గట్టిగా నొక్కింది. కావ్య గంభీరంగా తల ఊపింది. ప్రణయ్ మంచివాడనుకుంటున్నావేమో. అతడు మొన్న కోకోకోలాలో దొంగచాటుగా వైన్ కలిపి నా చేత తాగించాడు తెలుసా? చిత్ర ఠక్కున ఆమె మాటలకి అడ్డు తగిలింది. వావ్, డాక్టర్ ప్రణయ్కి బయోటెక్నాలజీలోనే కాదు చిలిపి పనులు చేయటంలో కూడా డాక్టరేట్ ఉన్నట్లుంది. భలే భలే, అంత మంచి ప్లాన్ వేసినందుకు అతన్ని మెచ్చుకోవాలి. అన్నట్లు రెడ్ వైన్ తాగాక నీ అనుభవాలు ఏమిటో వివరంగా చెప్పు ప్లీజ్. షటప్ అంది కావ్య కర్కశంగా. రౌడీ పని చేసిన వ్యక్తిని మెచ్చుకుంటావా? నీకు వెర్రా పిచ్చా? వెర్రి కాదు, పిచ్చి కాదు. వైన్ తాగించి నిన్ను గమ్మత్తుగా మత్తులో ముంచి ఆ తర్వాత డాక్టర్ ప్రణయ్ ఇంకా ఏమన్నా చిలిపి పనులు చేశాడా అని కుతూహలంగా ఉంది మేడం.
అంతేకాదు ఆ మత్తు ఇచ్చిన ప్రోద్బలంతో నువ్వేమన్నా అల్లరి పనులు చేశావా అన్న సంగతి తెలుసుకోవాలన్న ఉబలాటం కూడా ఉంది. రెడ్ వైన్ అన్న కెటలిస్ట్ ప్రభావంతో ఈ ముచ్చటైన జంట మధ్య జరిగిన కెమికల్ రియాక్షన్స్ నాకు చెప్పకుండా దాస్తున్నావేమో అన్న అనుమానం కూడా కలుగుతున్నది. ఆ కబుర్లు చెప్పకుండా ఇంత కోపం ఎందుకు? నువ్వు చెప్పకపోతే నా బుర్ర ఊరుకోకుండా దానికి తోచింది అది ఊహించుకుంటుంది. నీకేం అభ్యంతరం లేదు కదా? ఊపిరి పీల్చకుండా గబగబా చెప్పింది చిత్ర. ఇప్పటికి ఆ టాపిక్ మాట్లాడకుండా ఆపేద్దాం, సరేనా? కావ్య ఇబ్బందిగా నవ్వింది. ప్రణయ్ చేసిన రౌడీ పనికి ఝలక్ ఇవ్వాలి కాబట్టే ఈ కండిషన్, అర్థమైందా? చిత్ర తల ఊపింది. సరే, అయితే ఈ ప్రశ్నకి జవాబు చెప్పు. నీ ఊహ ప్రకారం ప్రణయ్ రెండో మజిలీకి అంటే ఇక్కడికి ఏ టైంకి వస్తాడు? 11:50లోగా రాలేడు, కావ్య నవ్వుతూ అంది. మరి ఇక్కడి నుండి మూడో మజిలీకి ఎంత టైం పడుతుంది? క్లూ అర్థం చేసుకోవటానికి ముందు 5-10 నిమిషాలు. స్నో వల్ల ట్రాఫిక్ మెల్లిగా కదులుతున్నది. ట్యాక్సీలో 40 నిమిషాలు. కావ్య మొహంలో నవ్వు చెదరలేదు. అంటే అంటే ఎంత లేదన్నా ప్రణయ్ 1 గంట సమయంలో కానీ ఫినిష్ లైన్ చేరలేడు, అవునా? అంటే ప్రణయ్ పందెంలో ఓడటం ఖాయం, అవునా? అలాగే అయితే ఆ తర్వాత నో బాబు నువ్వు ఓడిపోయావు, నీకు నాకు రామ్ రామ్ అని అనటం నిజమేనా? నిజంగానే నువ్వు మొండిగా ఉండదలుచుకున్నావా? లిఫ్ట్ బటన్ నొక్కింది కావ్య. లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. కావ్య లోపలికి అడుగుపెట్టి 22 బటన్ నొక్కింది. చిత్ర మాత్రం కదలకుండా నువ్వు మొండిగానే ఉండదలుచుకున్నావా అని ఇంకోసారి అడిగింది. చివరికి లిఫ్ట్ తలుపులు దగ్గరవుతుంటే చటుక్కున వాటి మధ్య నుండి దూరి కావ్యని చేరింది చిత్ర. కావ్య సూటిగా చిత్రమోహంలోకి చూసి స్థిరంగా చెప్పింది. మొండిగా అన్న పదప్రయోగం తప్పు చిత్ర. ఇది ఒక గేమ్. గేమ్లో ఓడిన వారు పోగొట్టుకోక తప్పదు. ఇందాక నువ్వు సరిగ్గా చెప్పినట్లు జీవితంలో దాగుని ఉన్న చిత్రం అదే. చెప్పిన వెంటనే తిరిగి చూపు తప్పించింది. అర్థమైంది అన్నట్లు తల ఊపుతూ చిత్ర అంది. ఎస్, నేనే కాదు, ఇందాక నువ్వు కూడా సరిగ్గా చెప్పావు. అవును, నువ్వన్నట్లు నీ దారి వేరే దారి, అతడి దారి వేరే దారి. నీ దారి ఎర్రగడ్డలో కానీ వైజాగ్లో కానీ మెంటల్ హాస్పిటల్ అని కసిగా అన్నాక చిత్రస్వరం ప్రాధేయపూర్వకంగా మారింది. డిగ్రీలో ఉన్నప్పుడు నాకు ప్రేమలో నమ్మకం లేదనే దానివి. పీజీలో ఉన్నప్పుడు పీహెచ్డీ చేసి డాక్టర్ కావ్య అనిపించుకున్నాకే ప్రేమ కానీ పెళ్లి కానీ అని ప్రగల్భాలు చెప్పిన దానివి. పేరేమిటో సరిగ్గా తెలియకుండానే అతన్ని ప్రేమించానని విలవిలలాడావు. అతడికి ప్రేమ వైరస్ అంటించి ఇప్పుడు పిచ్చివాడిని చేశావు కదే. ఇప్పుడు డొంకతిరుడుగా అతడిని తిరస్కరిస్తున్నావు కదూ. ఎందుకే అతడితో ఈ ఆటలు? లిఫ్ట్ గమ్యం చేరటంతో తలుపులు తెరుచుకున్నాయి. కారిడోర్లోకి అడుగు పెడుతూ రుమాలతో కళ్ళద్దుకుంది కావ్య. మెల్లిగా చిత్రవంక తిరిగింది. ఆమె కళ్ళు తడితో మెరుస్తున్నాయి. ఆ ఆట అతడితో కాదు చిత్ర, నా జీవితంతో కూడా. ఈ సంగతి నీకెందుకు అర్థం అవ్వలేదు? ప్రణయ్ ఓడిపోతే నేను కూడా ఓడిపోయినట్లు కదా. పందెం అన్నాక పందెం, సవాల్ అన్నాక సవాలే కదా. ప్రేమ జీవితంలో ఒక భాగం. జీవితంలో ప్రేమ అవసరమే. ప్రేమ జీవితానికి మాధుర్యాన్ని ఇస్తుంది. ప్రేమ జీవితంలో కొత్త కొత్త రంగులు అద్ది జీవన చిత్రానికి అందాన్ని తీసుకొస్తుంది, నిజమే. కానీ ప్రేమే జీవితాన్ని డామినేట్ చేయకూడదు కదా. చాలా సీరియస్గా కావ్య చెప్పాక కళ్ళు పెద్దవి చేసి కావ్య వంక చూస్తూ ఉండిపోయింది చిత్ర. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, నువ్వు ఇప్పుడు చెప్పింది భారతీయ వేదాంతమా లేక రష్యన్ ఫిలాసఫీనా అని అడిగింది. కావ్య సన్నగా నవ్వింది. ఆ సంగతి మనం లోపల కాఫీ తాగుతూ మాట్లాడుకుంటే బాగుంటుంది. పైగా ప్రణయ్ ఏ క్షణానైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మనం అతడి కంటపట్టం బాగుండదు. కమాన్. లోపల రిసెప్షన్లో ఉన్న అమ్మాయి కావ్యని చూసిన వెంటనే గుర్తుపట్టినట్లు నవ్వింది. ఈనాటి సవాలుని పక్కా రూపొందించడానికి ప్లాన్ వేస్తూ క్రితం రోజు కావ్య ఒంటరిగా చాలాసేపు గడిపింది. అప్పుడే ఈ రిసెప్షనిస్ట్తో మాట్లాడి ఉంటుంది అని ఊహించింది చిత్ర. బ్యాగ్లోంచి 2 కవర్లు తీసి రిసెప్షనిస్ట్కి అందించింది కావ్య. ఏం చేయాలో గుసగుసగా ఆమెకి వివరించింది కావ్య. కావ్య, అలెక్స్ లైక్ ద డ్రెస్, థ్యాంక్ యూ అంది రిసెప్షనిస్ట్. డోంట్ వరీ, టేబుల్ 22 ఈజ్ రిజర్వ్డ్ ఫర్ యూ.
అలెక్స్ ఏమిటి, డ్రెస్ ఏమిటి, టేబుల్ 22 ఏమిటి, రిజర్వేషన్ ఏమిటి అంది చిత్ర కావ్య వెనగ్గా వస్తూ. అలెక్స్ అన్నది ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ పేరు. ఇది పెద్ద హోటల్ కదా, అక్కడ కెఫేలో లాగా ఇక్కడ డాలర్లతో పని నడవదని అనిపించింది. నేను మీనా బజార్లో కొనుక్కున్న డ్రెస్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చాను. రూపాయల్లో చూస్తే మరీ ఎక్కువ ఖర్చు పెట్టినట్లు కాదు, కానీ ఈ అమ్మాయి ఇంప్రెస్ అయింది, నాకు హెల్ప్ చేస్తున్నది. ఇక టేబుల్ 22 అంటావా, అది ఇప్పటి క్విజ్లో భాగం. టేబుల్ని సమీపిస్తూనే చిత్ర ఓహ్ అంది. రష్యన్ అకాడమీ సైన్సెస్ భవంతి 22 అంతస్తులది. దానిపైన అంతస్తులో ఉంది ఈ స్కై రెస్టారెంట్. టేబుల్ పక్కగా ఉన్న గ్లాస్ కిటికీల నుండి మంచులో తడిసి ముద్దవుతున్న మోస్కో నగరం బహు సుందరంగా కనబడుతున్నది. బ్యూటిఫుల్ వ్యూ అంది చిత్ర ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తూ. నేను సలహా చెప్పనా, 5 నిమిషాలకో 10 నిమిషాలకో ప్రణయ్ ఇక్కడికి వస్తాడు. ప్రణయ్ రాగానే మనం దొంగల్లాగా చాటుగా దాక్కోవటం సరికాదు. నేను అతడికి హలో చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు అతడు పక్కపక్కన కూర్చుని చేతిలో చెయ్యి వేసుకుని ఈ సీనరీ చూస్తూ స్వీట్ నథింగ్స్ చెప్పుకోండి. అలా చెప్పుకుంటూ తీయగా కాలాన్ని గడపడంలో ఉన్న మజా ప్రేమికులు ఒకరిపైన ఒకరు సవాల్స్ విసురుకోవటంలోనూ పందాలు కాసుకోవటంలోనూ ఉండదు కదా, ఏమంటావు? ఛట్కిన్స్ అంది కావ్య తడుపుకోకుండా. నువ్వు అతడు చెయ్యిలో చెయ్యి వేసుకుని అంటూ చిత్ర వర్ణించిన సినేరియా 2 రోజుల క్రితం నిజంగానే జరిగింది అని చిత్రకి ఎలా చెప్పటం? నిజానికప్పుడు రాత్రి సమయంలో దీపాల కాంతి వజ్రాలు అద్దిన భ్రాంతి కలిగిస్తుంటే రాత్రిపూట మోస్కో ఇంకా అద్భుతంగా కనబడిందని, నిన్ను హోటల్లో వదిలి మేమిలా వచ్చామని చెప్పటం ఏం బాగుంటుంది? అప్పటి రసవత్తర సన్నివేశంలోని మాధుర్యాన్ని నెమరు వేసుకుంటున్నట్లు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది కావ్య. నాకు అర్థమైందిలే, నీకు డాక్టర్ ప్రణయ్ పైన కోపమో అలుకో వచ్చింది. అందుకని అతన్ని టీజ్ చేయాలని ఈ టెస్ట్ పెట్టాం. ఈ టెస్ట్లో అతడు ఓడినా నువ్వు అతన్ని క్షమించి టూచ్ ఏం పర్వాలేదు అని అంటావని నా నమ్మకం, అవునా? కావ్య మనసులో నిజంగా ఏముందో తెలుసుకోవటానికి చిత్ర ఇంకోసారి ప్రయత్నించింది. కావ్య తల అడ్డంగా ఊపింది. నో, యూర్ రాంగ్. నేను సీరియస్గా చెప్తున్నాను. టైం 12 అయ్యేలోగా అతడు నేను చెప్పిన 3వ చోటికి రావాలి. డ్రేస్ టైం 10 నిమిషాలు ఉందనుకో. లేకపోతే నిజంగా అతడి దారి నా దారి వేరే వేరే. నీకో రహస్యం చెప్తాను, అప్పుడైనా నువ్వు నీ పంతం మార్చుకుంటావేమో అంది చిత్ర. ఏమిటా రహస్యం? ఆసక్తిగా అడిగింది కావ్య. ఇన్నాళ్ళు నీ నుండి నేను అతి భద్రంగా దాచిన ఈ రహస్యాన్ని ఇప్పుడైనా ఎందుకు బయటపెడుతున్నానో తెలుసా? తెలీదు. ఆ సోదాపి ముందు ఆ రహస్యం ఏమిటో చెప్పు అంది కావ్య విసుగ్గా. నిజానికి ఆ విసుగు చిత్రపైన కాదు, ప్రణయ్ ఆలస్యం చేస్తుండటంతో కలిగిన విసుగది. 2 గంటలలో 3వ మజిలీ చేరటం అసాధ్యమే అని అతడు 3 గంటల్లో కూడా ఆ పని చేయలేడేమో అన్న అనుమానంతో కలిగిన విసుగది. చెబుతాను, ముందు కాఫీకి ఆర్డర్ ఇవ్వు అంది చిత్ర సన్నగా నవ్వుతూ. టీ తాగాక కప్పు అడుగున మిగిలిన టీ ఆకుల అమరికలో ఉన్న కొంత భాగాన్ని చూసి జోస్యం చెప్తామని కొందరు ప్రకటించుకున్నారు. అలా తన భవిత కనిపిస్తుందా అన్నట్లు కప్పు అడుగున చూస్తూ ఉండిపోయాడు ప్రణయ్. ఆర్ యు ప్రణయ్? రష్యన్ అమ్మాయి అడుగుతుంటే ప్రణయ్ ఉలిక్కిపడి ఎస్ అన్నాడు. దిస్ ఈజ్ ఫ్రమ్ కావ్య అంటూ ఓ కవర్ అందించింది ఆ అమ్మాయి. 2వ క్లూ అని రాసి ఉన్న కవర్ అందుకున్నాక తీసి చూడబోయి అలా టైం వేస్ట్ చేయకూడదనుకుని హడావుడిగా బయటికి పరిగెత్తాడు ప్రణయ్. పేవ్మెంట్ పైకి చేరి అప్పుడు అందులో ఉన్న కాగితాన్ని తీశాడు. గగారిన్ విగ్రహం ముందు నిలబడి విగ్రహాన్ని చూస్తే ఎన్నో అంతస్తుకి రావాలో అర్థమవుతుంది. అక్కడ ఎక్కడ కూర్చోవాలో తెలుస్తుంది. అది కావ్య ఇచ్చిన క్లూ. భూమికి 90 అడుగుల ఎత్తులో ఉండి ఉలకని పలకని గగారిన్ విగ్రహం తనకి ఏ విధమైన సూచన అందిస్తుంది అన్న ఆలోచనని పట్టించుకోకుండా గగారిన్ విగ్రహం వైపు నడవసాగాడు ప్రణయ్. సన్నగా స్నో కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు గాలి రివ్వున వీస్తూ చలిని పెంచుతున్నది. వేగంగా నడవటం వల్ల గగారిన్ మాన్యుమెంట్ చేరటానికి చాలా తక్కువ సమయం తీసుకున్నాడు ప్రణయ్. ఆయాసపడుతూ విగ్రహం నించున్న స్థూపానికి కొద్ది దూరంలో నిలబడ్డాడు. గగారిన్ విగ్రహాన్ని చూస్తూ నిలబడ్డాడు.
సూపర్ మ్యాన్ లాగా రివ్వున పైపైకి దూసిపెడుతున్నట్లున్న భంగిమలో గగారిన్ లోహ విగ్రహాన్ని మలిచారు. కింది నుండి ఒక కోణంలో చూస్తుంటే నిజంగానే ఆ విగ్రహం ఎగరటానికి సిద్ధంగా ఉందా అన్న భ్రమ కలుగుతుంది. విగ్రహం అంత ఎత్తులో ఉంది కాబట్టి అంత ఎత్తులో ఉన్న చోటికి వెళ్లాలన్న సంకేతమా? గగారిన్ విగ్రహం ఎత్తు 40 అడుగులు, స్తూపం ఎత్తు 90 అడుగులు. ఈ కొలతల వల్ల ఏమన్నా కొత్త ఆలోచన పుడుతుందా? అతని ఆలోచనలు అలా రకరకాల విషయాల చుట్టూ తిరిగి చివరికి కావ్య దగ్గరికి వచ్చి ఆగే. గగారిన్ రూపం మెల్లిగా మసకబారి కావ్య రూపం ప్రత్యక్షమైనట్లయింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.